అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో చెప్తున్నాడు ఏమంటే, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టేసే విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ మీలో ఎవని ఎందైనా ఉందేమో ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అని దేవుడి వాక్యం ద్వారా అయితే మాట్లాడుతున్నారన్నమాట. ఒకప్పుడు చూసుకుంటే ఇశ్రాయేలీలు కూడా వాళ్ళ హృదయం చెడిపోయింది, వాళ్ళ ఆలోచనలు చెడిపోయినాయి. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా కూడా, దేవుడు వారి జీవితంలో ఎన్ని అనేక గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేసినా కూడా దేవుణ్ణి శనిగారు, మోసేని శనిగారు, చాలామంది దేవుణ్ణి అయితే పక్కన విడిచిపెట్టేశారు. అలాంటి దుస్థితికి వెళ్ళారనమాట. ప్రైజ్ ది లార్డ్. ఆ తరంలోనే వాళ్ళు అలా ఉన్నారు. దేవుడు అన్ని కార్యాలు చేసినా కూడా, దేవుడే వారి చేయబట్టి నడిపించినా కూడా దేవుని పక్కన పెట్టేసిన స్థితిగతులు ఉన్నాయి. కాబట్టి దేవుడు అందుకే ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనందరితో కూడా మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు అనమాట. ఏమనంటే, మీలో ఒకవేళ అలాంటి దుష్ట హృదయం ఉందేమో ఓసారి నిన్ను నువ్వు చెక్ చేసుకో అని మాట్లాడుతున్నారు అనమాట. అంటే ఇక్కడ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని వాక్యం చెప్తుందన్నమాట. నిజమే, వాస్తవమే. మన హృదయం ఎలా ఉంది అంటే అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. ఎందుకు ఇలా అంటున్నాం అంటే, మన హృదయ ఆలోచనలు ఎప్పుడు కూడా మనం ఆలోచన చేసే ఆలోచనలు అన్నీ మంచిగా ఉండవు. ఇప్పుడు మన ఆలోచనలే కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాయి, తప్పుడు త్రోవలో నడిపించేస్తాయి, పడిపోయేలా చేస్తాయి, బాధపడేలా చేస్తాయి, మనకు నష్టం వచ్చేలా చేస్తాయి, కన్నీరు వచ్చేలా చేస్తాయి. సో ఎందుకు చేసుకున్నానో ఇలాంటి పరిస్థితి నేను అని బాధపడేలా చేస్తాయి కదా. ఎంత జరిగినా కూడా మనం మళ్ళీ ఏం చేస్తామంటే మన హృదయం చెప్పినట్టే ఉంటాం, ఆ హృదయాన్నే వెంటాడతాం. అంటే ఏమైంది ఇక్కడ అంటే, ఆ హృదయానికి తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ అది కోరుకుంటుంది, ఇది చేయాలి, నాకు ఇది కావాలి, ఇలా చేయాలి, అలా ఉండాలి అని. దాన్ని బట్టి మనం నడుచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడో చోట పడతాం, చేయకూడని పనులు చేస్తాం, తర్వాత బాధపడతాం. చాలామంది ఈ హృదయాన్ని అనుసరించే అనేక రకాల పాపాల్లో పడిపోయారు, శాపాలు తెచ్చుకున్నారు. ఇలాంటి బ్రతుకు నాకు అవసరమా అని చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. యవ్వనస్తుల గురించే తీసుకుంటే, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టమని, ఆ అబ్బాయి అంటే ఇష్టమని, నాకు సినిమాలు అంటే పిచ్చని, లేకపోతే ఇతర వేరే ఉన్నాయి, నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఎంతమంది రకరకాల పాపశాప దోషాలు చిక్కుకుపోవట్లేదు, రకరకాల వాటికి ఎంతమంది బానిసలు అయిపోవట్లేదు, లవ్ కోసం అని చెప్పేసి ఎంతమంది చచ్చిపోలేదు కదా. మనం బాగా ఆలోచన చేస్తే మన హృదయం చూడండి ఎంత ఘోరమైందో చూడండి, ఘోరమైన వ్యాధి కలిగింది. అందుకే మనల్ని తప్పుడు త్రోవల్లో నడిపిస్తుందన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు ఏమంటే, మీ హృదయం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసే అంత విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఒకవేళ ఎవరి దగ్గర ఉంటే, ఇప్పటికిప్పుడే దేవుని దగ్గరికి వచ్చి, తండ్రి ఇదిగో నా హృదయం ఇలా ఉంది. మీరు హృదయములను ఎరిగిన దేవుడు కదా, హృదయ అంతరంగాల్ని పరిశోధించే దేవుడు కదా, హృదయాల్ని చూసే దేవుడు కదా, చెడిపోయిన హృదయాల్ని బాగు చేసే దేవుడు కదా. తండ్రి నా హృదయం ఇలా ఉంది తండ్రి, మీకు దూరం అయ్యే పరిస్థితి నాలో ఉంది, నా హృదయము నేను చెప్పినట్టు వినట్లా, నన్ను మీకు దూరం చేస్తుంది, నాకు సహాయం చేయండి అని దేవుని దగ్గరికి వచ్చి అడగండి. ఖచ్చితంగా ఆయన మీకు సహాయం చేస్తాడు, మీ హృదయాన్ని ఆయన బాగు చేస్తాడు. చాలామంది వాళ్ళ హృదయ ఆలోచనలు బట్టి నడుచుకొని వాళ్ళ హృదయమే మొక్కలైపోతుంది, అలాంటి పరిస్థితి తెచ్చుకుంటారు. తర్వాత కూర్చొని ఓని బోర్ని ఏడుస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఏం జరిగినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీ హృదయాన్ని ఒకసారి నువ్వు చెక్ చేసుకో ఎలా ఉందో. నిజమైన దేవుణ్ణి, సృష్టికర్తని, జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసే అలాంటి దుష్ట హృదయం నీలో ఉంటే, ఒకవేళ నువ్వు ఇప్పటికిప్పుడే ఈ మాటలు విన్న తర్వాత ఆలోచించు, దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరి దేవుణ్ణి తప్పు తెలుసుకో, తప్పులు ఒప్పుకో. నీ తప్పులు ఒప్పుకునేసి దేవుని ముందు పెట్టి, తండ్రి మీ రక్తంతో నన్ను ఇప్పుడే కడిగి పరిశుద్ధపరచండి, నా హృదయాన్ని కూడా బాగు చేయండి, అది చెడిపోయింది, దుష్ట హృదయం అది, దాన్ని బాగు చేసి నాకు సహాయం చేయండి అని దేవుని అడుగు. ఖచ్చితంగా దేవునికి సాయం చేస్తాడు. ఏ పరిస్థితి వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, అందరూ నిన్ను విడిచిపెట్టేసిన పర్లా, జీవం కలిగిన దేవుని మాత్రం నువ్వు విడిచిపెట్టద్దు. ఒకవేళ ఇన్ కేసు నువ్వు జీవం కలిగిన దేవుని విడిచిపెట్టేసావు అనుకో, నీ బ్రతుకు అంతే అయిపోద్ది, ఎందుకు పనికిరాకుండా అయిపోతుంది. నువ్వు లేనిపోని శాపాలు తెచ్చేసుకుంటావు, నీ జీవితం అంతా వ్యర్థమైపోతుంది. నీ జీవితంలో కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ అసలు ఎందుకు నా బ్రతుకు అనే ఫీలింగ్కి వచ్చేస్తావు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే,
దేవుణ్ణి పట్టుకున్నంత వరకు దేవుని కృపా కాపుదలు నీ పైన ఉంటుంది. ఒక్కసారి నువ్వు జీవం కలిగిన దేవుని తృణీకరించిన పక్కన పెట్టేసి వద్దనుకుని వదిలేసావు అనుకో, అపవాది నిన్ను మామూలుగా వదిలిపెట్టడు. అపవాది నిన్ను మళ్ళా పాపపు ఊబిలోకి లాక్కెళ్ళి బంధించేస్తాడనమాట. బంధించేస్తే ఇంక నీ జీవితం ఏముంటుంది? నిన్ను నువ్వే అసహించుకొని, నీ జీవితాన్ని నువ్వే అసహించుకునేసి, నీ ప్రాణాన్ని నువ్వే తీసుకునే స్థితి కూడా వెళ్ళిపోవచ్చు, చెప్పలేం. అలాంటి దుస్థితి ఉంటుంది. అందుకే దేవుడి వాక్యం ద్వారా నీతో హెచ్చరిస్తున్నాడు, చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయం నువ్వు తెలుసుకో, ఇంకైనా ఆలోచించు, మార్చుకో. ఒకవేళ నీ హృదయం అలా ఉంటే దేవుని దగ్గరికి వచ్చి, తండ్రి నా హృదయం ఇలా ఉంది, నన్ను క్షమించండి, నా తప్పులు మన్నించండి అని చెప్పి దేవుని యొద్ద ఒప్పుకొని వాటిని మార్చుకో, సరి చేసుకో. దేవుని హృదయాన్ని మార్చగలడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. కృపగలిగిన యేసయ్య, దయగలిగిన యేసయ్య, మరొకసారి ఈ వాక్యము ద్వారా తండ్రి నన్ను మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు. నీ హృదయం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకో. నీ హృదయము జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసేలా ఉందేమో ఒకసారి చెక్ చేసుకో. నీ హృదయము దుష్ట హృదయంగా మారిపోయిందేమో ఒకసారి చెక్ చేసుకో. లోకం కోసమనో, డబ్బులు, ఆస్తులు, అంతస్తుల కోసమనో, యవనస్తులైతే ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమని, అబ్బాయి అంటే నాకు ఇష్టమని, ఇలా ప్రేమ దోమ కోసం వాటి కోసమనో, ఇంకా వేటి కొరకు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టే స్థితిలో ఉంటే, అలాంటి హృదయం నువ్వు కలిగి ఉంటే ఇప్పుడే నువ్వు మార్చుకోలేకపోతే నీ జీవితం భ్రష్టు పట్టే అవకాశం ఉందని మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు తండ్రి, వందనాలు. ఇలాంటి దుస్థితి కూడా ఉంటుందని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు స్వామి, వందనాలు. కాబట్టి తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించగలిగేలా సహాయం చేయండి. ఈ వాక్యం విన్న తర్వాత ఎంతమంది అయితే ఆలోచించి, ప్రభువా కరెక్టే, నా హృదయం కూడా అలా ఉంది తండ్రి, దయ ఉంచి నన్ను సరిచేయండి అయ్యా, నన్ను బాగు చేయండి అయ్యా, నా హృదయం ఘోరమైన వ్యాధి కలిగిందయ్యా, నా హృదయం చెడిపోయిందయ్యా, దయ ఉంచి నా హృదయాన్ని సరిచేయండి అయ్యా, మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి, బాగు చేయండి అయ్యా అని మీ వద్దకు ఎంతమంది వస్తున్నారు తండ్రి, వారందరినీ దేవా మీరు మార్చండి, వారి హృదయాల్ని బాగు చేయండి, మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. వారందరూ మీకు దూరం అవ్వక ముందే తండ్రి వారందరినీ పూర్తిగా మీ వద్దకు ఆకర్షించండి. ఎలాంటి పాపశాప దోషాలు వారు పడక ముందే తండ్రి వారిని రక్షించమని, కృపనందించమని దేవ. ఎంతమంది మరొకసారి ఈ మాటలు విన్న తర్వాత మీకు సమర్పించుకొని, వారిని మీకు సమర్పించుకొని నాయన ప్రభా వారి హృదయాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, అందరి జీవితాలు మార్చమని, సహాయం చేయమని. ఎంతమంది ఈ వాక్యం వింటున్నారు, చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.